ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే చాలామంది మగవాళ్ళు ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి జస్ట్ వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లోనో వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా, వాళ్ళు రాసే అవసరం లేని టెస్టులు చేయించుకుంటా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను చాలామంది పేషెంట్స్ నా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు నేను చూశాను. సో ముందుగా ఎప్పుడైనా సరే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయించుకోవటం కాదు ముఖ్యము, కారణం తెలుసుకోవటం ముఖ్యం. మీరు కారణం తెలుసుకోకుండా ఎజోస్పెర్మియాకి జీరో స్పెర్మ్ కౌంట్కి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా పైసా ఉపయోగం లేదు, కేవలం డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ మాత్రమే. ఫస్ట్ ఈ జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటి అనేది తెలుసుకుంటేనే అసలు ఆ కారణంను మనం ట్రీట్ చేయగలమా లేదా, స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. ఈ విషయం తెలుసుకోకుండా ఈ మగవాళ్ళందరూ కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా, నెలల తరబడి వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా, అవసరం లేని క్రోమోజోమ్ టెస్టులు అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి పనికిమాల టెస్టులన్నీ చేయించుకుంటా లక్షలు టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి 2 రీజన్సే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటము, దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. సెకండ్ వచ్చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతున్నా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటము, దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఈ 2 రీజన్సే ఉంటాయి. ఏదర్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటము లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటము. ఈ 2 రీజన్స్లో దేనివల్ల మీకు స్పెర్మ్ కౌంట్ 0 ఉంది అనేది తెలిస్తేనే నెక్స్ట్ అసలు దానికి ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయగలము, ట్రీట్మెంట్ చేసిన స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. అంతేగాని అసలు మీ ఎజోస్పెర్మియాకి కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ నెలల తరబడి కౌంట్ పెరిగిద్దాము అని చెప్పని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడితే అది మీకు ఆ లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లో వాళ్ళు కల్పించే ఒక భ్రమ అంత మట్టికే.